ఉంటేనే మనకి నీ స్మెల్ అనేది రాదు. ఇది చూడండి చక్క మనకు ఫ్రై అయిపోయి దగ్గరికి వచ్చేసింది కదా. ఫ్రై అయితే మనం కట్టేసుకుంటున్నాను ఇంక నేను. ఇది హాయ్ అండి. అయితే ఈరోజు కర్రీ ఏం వండుతున్నానంటే మా పిల్లలు చూడండి అలా చదువుతున్నారా. హాయ్ చెప్పండి. ఈరోజు కర్రీ అయితే కోడి ముడ్డుమోడలు అంటారండి. కోడి ముడ్డుమోడలు అంటారు. విచిత్రంగా ఉండొచ్చు పేరు, కానీ కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. ఇగోండి ఇప్పుడైతే మీకు చూపించేస్తాను. ఇవే కనిపిస్తున్నాయా? ఇవి ముడ్డుమూడలు అంటారు. చాలా బాగుంటాయండి. ఇవైతే ఫ్రై అయితే చేస్తున్నా నేను. చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి. అందుకే మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో అయితే తీస్తున్నాను, చూసేయండి. పసుపు అయితే వేస్తున్నానండి, ఉడకబెట్టేస్తున్నాను నేను. అందుకని చెప్పి పసుపు వేస్తున్నాను. మనకు ఈ ఉడకబెట్టుకుంటేనే మనకి నీ స్మెల్ అనేది రాదు. ఇవి ఉడకబెట్టినాక ఉడికిపోయినాక కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. మనకి చక్క ఉడుకుతున్నాయిగా చూసుకుందాం. ఉడకబెట్టేసుకోవాలి చక్క. మనకు ఆ నీరు అనేది బాగా ఇంకిపోయేదాకా ఉడకబెట్టేసుకోవాలి. చూడండి బాగుంటుంది కర్రీ. చాలా మంది వండుకుంటారు, చాలా బాగుంటుంది కర్రీ. నాకైతే చాలా ఇష్టం అండి ఇది. ఇదిగోండి తలకాయ, కోడి తలకాయ. ఇది 4 కాళ్ళు ఉంటే కాళ్ళు కూడా వేసాను. కోడి కాళ్ళు చారు కూడా పెడతానండి, అది కూడా పెడతాను నేను యూట్యూబ్లో. అది కూడా ఒకసారి చూసేయండి. బాగా ఉడకనిద్దాం. ఉడకనిచ్చి ఫ్రై చేసుకుందాం. ఇవి మన చక్క ఉడికిపోయినాయి. అమ్మో టప టప పేలుతున్నాయి. ఉడికిపోయినాయి, బాగా ఉడికిపోయి ఇక చూడండి ఆయిల్ కూడా తేలింది. ఉడికిపోయి అట్లా ఆయిల్ ఇవి ఇంకా మనం తీసేసుకుని కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. నేను మూగుడైతే పెట్టుకుని ఆయిల్ పోసుకున్నాను. చెక్క లవంగాలు అయితే వేస్తున్నా. కరివేపాకు ఒక రెబ్బ, ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఇవి కూడా వేసేసుకుందాం. ఇవి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడైతే మనకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగినాయి కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. నేను చెప్పానుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేస్తానండి. నీసు కూరలో మాత్రం కంపల్సరీ ఎక్కువ వేస్తాను. కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుందాం. దగ్గర గరం మసాలా కూడా వేస్తాం. ఒక నిమిషం ఆగనిద్దాము, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా 1 నిమిషం అయితే ఆగనిద్దాం. మనకు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది కదా. చూడండి నూనె కూడా వదిలింది. ఇంక మనం ఇవి ఉడకబెట్టుకున్నాయి అయితే వేసేసుకుందాం ముక్కలు. ఇప్పుడైతే మనం ఎన్ని కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి మసాలా ముక్కలకైతే చక్కగా పడతాయి. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం ఇందులో మసాలాలలో. ఇంకొక మనకి ఏగినాయి మసాలాలు కూడా ముక్క చక్క పట్టినాయి కదా. ఇప్పుడైతే మనం
ఉప్పు కారం అయితే వేసుకున్నాను, పసుపు వేసేసుకున్నాను కదా ముందే. అందుకని చెప్పి నేను 2 స్పూన్లు కారం అయితే తీసుకున్నాను, 1 స్పూన్ సాల్ట్ అయితే తీసుకున్నా. చూడండి ఎల్లుల్లిపాయలు మా వారు కారం ఆడించుకొచ్చింది. కారం ఇది ఎల్లుల్లిపాయలు ఎక్కువ ఉంటాయి కారంలో, చాలా టేస్టీగా ఉంటుంది కారం కూడా. నేను చేత్తో పట్టుకుని చేత్తో తిప్పుతున్నాను, అడ్జస్ట్ చేసుకోండి వీడియో అయితే. నేను ఇప్పుడు అదైతే కలిపేసుకున్నాను. మనకి ఇంకో 5 నిమిషాలు అయితే మనము ఉప్పు కారం పట్టాలి కదా ముక్కకి, ఇంకొక 5 నిమిషాలు మనం ఉడికించుకుందాం. ఇది చూడండి చక్క మనకు ఫ్రై అయిపోయి దగ్గరికి వచ్చేసింది కదా. ఫ్రై అయితే మనం కట్టేసుకుంటున్నాను. ఇంక నేను ఇది చూడండి చక్క గుజ్జు గుజ్జుగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉంది మీకు తిని చెప్తాను నేను. ఓకే చూసేయండి. ఇవాళ మా చిన్న అబ్బాయికి వేసాను, తింటున్నాడు. దీపమ్మ ఎలా ఉంది? బాగుందా? ముక్క మెత్తగా ఉడికిందా? ఉప్పు అది సరిపోయిందా? కారం కారంగా ఉందా? మరి చెప్పు, మన యూట్యూబ్ ఫ్యామిలీకి బాగుందని చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ఇప్పుడు నేనైతే తింటున్నానండి. ఇదిగోటి చక్కగా ఫ్రై అయిపోయినాయి. నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది, అంత బాగుంది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. సరే మీరు కూడా ట్రై చేసుకుని చూడండి. ఎవరైనా తినుంటే కనుక కామెంట్ కూడా చేసేయండి. చాలా బాగుంది. సూపర్గా వచ్చింది కర్రీ కూడా. మీరు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో రేపు ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.